నమస్తే అండి. నేను కోకోనట్ కొబ్బరి అభివృద్ధి బోర్డు నుండి ఈ ఆఫీస్ వచ్చి విజయవాడలో ఉందండి. ఇది తెలంగాణకు మరియు ఆంధ్రాకు 2 రాష్ట్రాలకు ఒకటే ఆఫీసు. ఇది గతంలో హైదరాబాద్లో ఉండేది. రాష్ట్రం విడిపోయాక 2016లో ఇది ఆఫీస్ అక్కడ విజయవాడ వెళ్ళడం జరిగింది. కొబ్బరి బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు కొబ్బరి మీద మంచి అవగాహన తీసుకురావడము, దాని తర్వాత కొబ్బరిలో రకరకాలమైన వెరైటీస్ అయితే ఉన్నాయో వాటిని పరిచయం చేయడము, వాళ్ళకు కొబ్బరి యొక్క ప్రొడక్టివిటీ పెంచడానికి రైతులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనము అంటే వారికి ఒక సబ్సిడీ రూపకంగా మనం కొబ్బరి మొక్కలు నాటడానికి హెక్టార్కి వచ్చేసి 160 మొక్కలు వస్తాయి. మొక్కకు 22 రూపాయల చొప్పున సబ్సిడీ కూడా ఇస్తాము. ఇలా రకరకాల వెరైటీస్ ఉన్నాయి. పొడుగు రకము, పొట్టి రకము, దాని తర్వాత హైబ్రిడ్ రకాలు కొబ్బరి మొక్కలు ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ సైడ్ వెళ్తే మనం కోకోనట్లో ఇన్ని రకాలైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దాని మీద ఏ ఇండస్ట్రీ పెట్టినా కూడా ప్రాజెక్ట్ కాస్ట్లో 25% ఇస్తాం, మనం సబ్సిడీ ఇస్తాం. అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, దాని తర్వాత మహిళలకు కానీ ఈ కొబ్బరి యొక్క హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ దాని మీద కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. దాని తర్వాత కొబ్బరి చెట్లు ఎక్కడానికి నిరుద్యోగులకు, కొబ్బరి చెట్టు ఎక్కడానికి రైతులు కానీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకు కానీ కొబ్బరి చెట్టడానికి FOCT ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ప్రతి కేవీలో డిస్ట్రిక్ట్ వైజ్గా హార్టికల్చర్ సంబంధించిన కేవీ ఉంటాయి, కృషి విజ్ఞాన కేంద్రం. అందులో కానీ డిపార్ట్మెంట్లో కానీ యూనివర్సిటీలో కానీ మనం FOCT ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం అన్ఎంప్లాయ్ యూత్కి. వాళ్ళకు కొబ్బరి చెట్టు ఎక్కడానికి, దాంతోపాటు జీవనోపాధి చేసుకోవడానికి వాళ్ళకు ఒక మార్గం చూపించడం. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టార్లో లేబర్ ప్రాబ్లం చాలా ఉంది. కొబ్బరి చెట్టు ఎక్కడానికి ఇబ్బంది పడతారు కనుక మనం ఒక మిషన్ ఇస్తాము, వారం రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఇస్తాం. ఇచ్చి వాళ్ళకు మనము ఈ ట్రైనింగ్లో ఉండడానికి అక్కడ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉన్న వారం రోజుల ప్రోగ్రాంలో వాళ్ళకు యోగా కానీ, బ్యాంక్ అకౌంట్ విషయాలు కానీ, మేనేజ్మెంట్ కానీ, దాని తర్వాత మెంటల్ ఎబిలిటీ కానీ, దాని తర్వాత వాళ్ళకు యోగా ఇలాంటివన్నీ కూడా నేర్పించి అంటే మనం రాష్ట్రంలో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర ఎక్కడ పెట్టినా కూడా మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామండి. రైతులకు ఎలా లాభం అంటే మనము కొబ్బరిలో మనము కొబ్బరి తోటతో పాటు ఇంటర్ క్రాప్ వేసుకుంటే ఇప్పుడు కొబ్బరి చెట్టు పెట్టుకున్నాం అనుకోండి, దాని క్రాప్ 4 సంవత్సరాలకు వస్తుంది. డ్వార్ఫ్, పొట్టి రకం అలా. పొడుగు రకం అయితే 6.5-7 సంవత్సరాలకు క్రాప్ వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళకు తగిన ఆదాయం కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇంటర్ క్రాప్ వెళ్ళాలి. ఏదన్నా వేరే దాంట్లో బనానా కానీ, ఇంకా పొప్పాయ కానీ, ఇంకా ఏదన్నా మనము వెజిటేబుల్స్ కానీ వేసుకుంటే వాళ్ళకు అడిషనల్ వస్తుంది. కొబ్బరి వచ్చే వరకు వాళ్ళకు అడిషనల్ ఇన్కమ్ ఈ మిగతా మిగిలిన సంవత్సరాల్లో మనము వాళ్ళకు ఆర్థికంగా రైతులకు ఉపయోగపడుతుంది. మనం సంప్రదించాలంటే మాది కోకోనట్ బోర్డుది వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో చూసుకుంటే స్టేట్ వైజ్గా ఆఫీసు అడ్రస్లు ఉంటాయి. వెబ్సైట్లో మీకు తెలుస్తుంది. దాదంటే మేము దానికోసమే ఇక్కడ మేము ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ మేము ఆర్గనైజ్ చేస్తాం. ఏంటంటే పబ్లిక్ కోకోనట్ బోర్డు గురించి వాళ్ళకు అవగాహన దేనికి రైతులకు. ఇక్కడ ప్రతి డిస్టిక్ నుంచి రైతులు వస్తూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళకు ఈ ప్రతి డిస్టిక్ నుంచి బస్సులు అరేంజ్ చేస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు మేము కావలసిన సహకారం అందించడానికి మా తరఫున మేము వాళ్ళకు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాము.